ఆరాత్తే గోగ్నవత పూరుషజ్ఞే క్షయద్వీరాయ రసుం నమస్మేతే అస్తు రక్షాచనో అల్జ దేవ బ్రూహ్యాదాచ శర్మ ఎచ్చెద్విబర్హ. గోవులను చంపునట్టి పాపులను శిక్షించేవాడా, పుత్ర పౌత్రాలను అంటే గోవులను చంపేటటువంటి వాళ్ళకి పుత్ర పౌత్రాలందరినీ సంహరించినటువంటి చేసేటటువంటి ఓ రుద్రుడా, నీ ఉగ్ర రూపానికి మమ్మల్ని దూరంగా ఉంచు. అలాగే మమ్మల్ని అన్ని రకాలుగా రక్షించు ఓ దేవా. మాట అనుకూలముగా మాట్లాడు. లోకాలలో రెండింటినీ వృద్ధి చేయు నువ్వు మాకు మోక్షదాయకమైన సుఖాన్ని సాధించు. ఓ తండ్రి, నీకున్నటువంటి ఉగ్ర సౌమ్య రూపాల్లో ఉగ్ర రూపానికి మమ్మల్ని దూరంగా ఉంచి సౌమ్యమైన నీ రూపం వైపు మమ్మల్ని నడిపించు నాయన. స్తుహి స్తుతం గర్తనదం యువానం మృగం నవేపహత్తు ముగ్రం ముడాచరిత్రో రుద్రస్తవానో అన్యంతే అస్మిన్ నివపంతు సేన. వేదముల వలన వినబడిన వాడిని, గుహను బోలిన హృదయములో ఉండే పరమశివుని, నిత్య యువకుడిని, భయంకరమైన సింహముల శత్రునాశనం చేయటానికి ప్రసిద్ధుడైన శివుని స్తోత్రం చేయుచున్నాను. ఓ రుద్ర, మా మాటలచే పొగడబడిన నువ్వు ప్రతిరోజు నశించు మా శరీరాలకు సుఖాన్ని ఇవ్వవలసినది. నీ సేనలు అన్యులైన మా శత్రువులను సంహరించవలసినదిగా కోరుతున్నాము. పరిణో రుద్రస్థ హేతురుణక్తు పరిత్వేషస్య దుర్మతిరగాయో అవస్థిరామగవద్వనుష్వమీడ్వస్తోకాయతనయాయ మృడయ. శివుని ఆయుధం మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టుకుండగాక. పాప పరిహారాన్ని కోరేది మరియు అన్ని వైపుల నుండి కోపంతో జ్వలించు శివుని బాధించు బుద్ధి మమ్మల్ని విడిచిపెట్టుగాక. అన్నింటినీ అనుగ్రహించే ఓ పరమేశ్వర, స్థిరుడవకము, నీకు సాష్టాంగ ప్రణామములు. పూజ చేసే మా యందు నీ ఆయుధను ప్రయోగించకు. మా మా మనుమలకు మా పిల్లలకు సుఖాన్ని ఇవ్వండి. అనగా ఎవరైతే శివుణ్ణి బాధిస్తాడో, శివుణ్ణి బాధించేది ఎవరయ్యా అంటే మనలో ఉండేటువంటి వక్రబుద్ధి. అటువంటి బుద్ధిని మాకు ప్రసాదించవద్దు. మమ్మల్ని ఎటువంటి అన్యాయాలు చేయనివ్వకుండా మమ్మల్ని బాధించవద్దని ఈ మంత్రముతో శివయ్యని వేడుకుంటున్నాము. హర హర మహాదేవ్.